బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే సార్. నమస్తే అండి. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని చక్కగా విశ్వాన్ని ప్రార్థిస్తూ నాకు ₹1 ఇచ్చే అంటే ఇచ్చేస్తుంది. ఎట్లా ఇస్తారండి? ఏ పని చేయలేదని ఎవరు చెప్పారు? ఏ పని అంటే ఏ పని చేయవా? ఎప్పుడు కూర్చుంటావో చెప్పు, చెప్తాను. ఆన్సర్ ఉంది దాంట్లోనే. ఏ పని చేయకుండా విశ్వాన్ని నేను ₹1 కావాలని ఇచ్చేయచ్చని ఎలా ఒకరోజు అడుగుతావా, ఒక్కసారి అడుగుతావా? చెప్పండి. రోజు అడుగుతా పోనీ రోజు అడుగుతావా? నువ్వు పని చేయలేదని ఎవరు అన్నారు? చేసేసాను ఆల్రెడీ. చేస్తున్నావు కదండి, నీకే తెలియదు ఆ పని. నువ్వు అడిగేది ఏంటండి? ఇప్పుడు నిద్ర లేచినావా లేక రాత్రి చేస్తున్నావు? ఎప్పుడు చేస్తున్నావు? దాని గురించి చెప్పు. ఆన్సర్ దాంట్లో ఉంది, దాంట్లోనే ఉంది. నువ్వు రాత్రి పగలు చేస్తున్నానా? రాత్రి పగలు అంటే తెల్లారు లేచినావా? మీ ప్రకారం రాత్రి ఒకసారి సరే, అవును కదా, అడిగినావు. ఏ పని చేయలేదని నువ్వు అనుకుంటున్నావు. చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. చాలా మంది సోమరపోతులు ఆల్రెడీ నన్ను అడిగారు కొత్తలో, ఏం సార్ అనుకుంటే డబ్బు ఎలా వస్తుంది సార్ ఏ పని చేయకపోతేనని. వాళ్ళకి నెంబర్ 1గా వర్తిస్తుంది ఇది. అంటే సోమరపోతులు అంటారు వాళ్ళు. అంటే సోమరపోతులు అంటే, కానీ వాళ్ళు మేధావులు, వాళ్ళకి తెలియదు ఆ మేధావులతనం. ఈ రిమోట్ కనిపెట్టింది ఎవరు తెలుసా మీకు? అంతకుముందు టీవీలో ఎలా ఆన్ చేస్తున్నాం, దగ్గర పోయి స్విచ్లు వేసి బటన్ నొక్కుతున్నాం. సోమరపోతులు అన్నారే చూడు, వాళ్ళని నేను మేధావి అంటాను. మీరు దృష్టిలో, ఇతరుల దృష్టిలో సోమరపోతులు. వాళ్ళు అనుకున్నారు అందరూ ప్రతిసారి పోయి స్విచ్ ఛానల్ పెట్టాలంటే అక్కడ పోయి నొక్కుంటూ ఛానల్ మార్చుకొని, ఇక్కడ నుంచి నొక్కితే పని చేయొద్దా? బ్రీఫ్గా తక్కువ టైంలో మైండ్ని ఇచ్చేశాడు వాడు. అక్కడ లేచిపోవడానికి సోమరితనం అని మీరు అనుకున్నారు, వాడు మైండ్ని ఇచ్చేశాడు. ఇక్కడ కూర్చొని అక్కడ నొక్కితే పని చేయాలని రిమోట్ను కనిపెట్టింది వాళ్ళే అండి మేధావులు. వాళ్ళని మేధావులు సోమరిపోతులని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు లేచిపోయేదానికే పాలు మారేసి వాడు కనిపెట్టినాడు అని అంటున్నారు. కారు కూడా అంతకుముందు మనం పోయి బేగం వేసి తిప్పి డోర్ చేస్తున్నాం, ఆ నుంచి వచ్చేటప్పుడు నొక్కితే అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. అది అని పోయి తీసుకొని లోపల కూర్చుంటున్నాం. వాళ్ళు గొప్ప మేధావులు అండి. అంటే మామూలుగా తెలివైన వాడు కూర్చొని గంటల తరబడి రాస్తూనే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. వాడికి ఆడ నిద్రలో ఉంటాడు. ఎవరా సోమరిపోతే అన్నారే మీరు? నేను మేధావులు అంటున్నాను. వాళ్ళని బాగా నిద్ర వెళ్తారు. గ్లేస్ కూర్చొని ఇప్పుడు రేపు వర్క్ చేయాలి, ఆఫీస్ వర్క్, వీడు నిద్ర వెళ్తున్నాడు. ఆ సిన్సియర్గా పనిచేసేవాడు కూర్చొని రాత్రి అంతా మేలుకొని రాసుకుంటే దాన్ని అంతా చేసుకుని ఏదో కొంచెంసేపు నిద్రపోయి లేచి ఫైల్ రెడీ చేసుకొని పోయినాడు. బాగా నిద్రపోయినాడు. తెల్లారి లేచినాడు, 1 గంట సేపు చక్కని కూర్చున్నాడు. తక్కువ టైంలో దీన్ని ఎలా అనేసి నిద్రలేని ఆలోచించిన తక్కువ టైంలో లేచి కూర్చొని వర్క్ చేసుకుని వెళ్ళిపోయినాడు. వాడు బాగా నిద్రపోయినాడు, తక్కువ టైంలో క్రియేట్ చేసుకుని వెళ్ళిపోయినాడు. వాడే అండి సోమరిపోతు అని మీరు అంటున్నారు. మేధావండి వాళ్ళు. అటువంటి సోమరిపోతు అంటే నిజంగానే కనిపెట్టిన వాళ్ళు మేధావులు. వీడు ఏమీ కనిపెట్టలేదు. వాళ్ళు అడిగారు నన్ను, ఏం సార్ నిద్ర లేచి కూర్చొని ఏ పని చేయకినా అప్రిమేషన్ చేస్తే డబ్బు సులభంగా ఎలా సార్ వస్తుంది అన్నారు. వస్తుంది, అది మీకు తెలియదు, తెలుసుకోవాలంటే నా దగ్గరికి రండి అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను నేనండి, నిద్ర లేచావు కదా, నిద్ర లేయటమే ఒక పని కాదండి. త్యాగం చేసావు కదా నిద్రనే. ఇప్పుడు 5 గంటలుగా కనీసం 4 లేకపోయినా 5 గంటలకు లేచావు కదా. నువ్వు మామూలుగా అయితే 7 గంటలు 8 గంటలకు నిద్రపోతావు కదా. నిద్రను త్యాగం చేసేలా పని కాదైతే, పని కాదైతే లేచిందే పని అండి. లేచినావు, కూర్చున్నాను అన్నావు. ఏ పని చేయకుండా కూర్చుంటే కూర్చోవడానికి మించిన పని ఏముందండి? గంటల తరబడి నిలబడవచ్చు, పోవచ్చు, నడవచ్చు, కూర్చొని ఉండలేవు. నువ్వు పెద్ద పని చేస్తున్నావు. నువ్వు కూర్చొని ఉండవు కదా, కూర్చున్నావు కదండి. మీరు ఎంత పెద్ద పని అది? ఎవరు దాన్ని పని లేదన్నది? ఏదో కూర్చో చూద్దాం గంటల తరబడి కూర్చోలేవండి. నీలగాలి, నెయ్యాలి, లేకపోతే ఆర్చుకోవాలి, ఫ్రీ అవ్వాలి. కూర్చోవడం పెద్ద పని చేస్తున్నావు. నువ్వు పని చేయలేదని నువ్వే తక్కువ జాగ్రత్త చేస్తున్నావు. పని చేస్తున్నావు కదండి, కూర్చొని ఉన్నావు కదా. నువ్వు కూర్చున్నావు, లేచినావు, చూడు అక్కడ పని లేదు అనుకున్నావు. లేచింది ఒక పని అని నేను చెప్తున్నాను. నిద్రని త్యాగం చేసావు అంటే నిద్రని త్యాగం చేసి లేచేసినావు, కూర్చున్నావు, పెద్ద పని చేస్తున్నావు. కూర్చొని ఇప్పుడు అప్రిమేషన్లు చేస్తున్నావు. ఏం సార్ కూర్చొని ఏ పని చేయలేదు అన్నావు. పని చేస్తున్నావు. నువ్వు చేసేది పనే, అప్రిమేషన్ చేసేది కూడా ఒక పనే. నోటికి పని చెప్పినావు కదా, మైండ్కి పని చెప్పినావు కదా. పని చెప్పావు లేదా? నోటితో చెప్తున్నావు, ఈ మైండ్తో క్రియేట్ చేస్తున్నావు, పాజిటివ్గా చెప్తున్నావు. నీకు డబ్బు రాకుంటే నువ్వు ఏది అడుగుతున్నావు అది రాకుంటే ఎలా పోతుంది? అంటే రెక్కాడితే గానీ డొక్కాడదు. అది అంటే కష్టపడితే ఏమొస్తుంది? రెక్కాడితేనే డొక్కాడదు అన్నావు. అది తెలియని వాళ్ళు చెప్పింది. నేను చెప్తానేనండి, కష్టపడితే ఏమొస్తుంది చెప్పండి? కష్టం వస్తుందండి. కష్టపడితే కష్టమే వస్తుంది. సులభము అన్నావు. నువ్వు కష్టపడాలి, కష్టపడితేనే డబ్బు వస్తుంది. కష్టపడుకుని ఎలా వస్తుంది అంటే నువ్వు కష్టమనుకున్నా కూడా కష్టదారులు చూపించినాయి. ఇది కష్టపడుతూనే పోతావు, దాని పట్ల ఏదో డబ్బు వచ్చి కష్టపడి దాన్ని సరి చేసుకున్నావు. నేను సులభం అన్నాను కదా, సులభ మార్గం అన్నాను కదా. సులభ మార్గం వచ్చింది. నేను ఎక్కడ కష్టపడలా, నాకు కష్టం రాలా. కష్టం రాలేదండి. నాకు సులభ మార్గాలు చూపిస్తున్నాయి నాకు మైండ్ ద్వారా. సులభం అన్నాను, సులభంగా బతకాలి. ఇప్పుడు తెల్లదొరల గురించి చెప్పాను నేను. చాలా మంది పని పాటలు చేయరు, మీరు బాగా వినాలి. ఇక్కడ చాలా మంది మీ ఇంటి సరౌండ్ ఇప్పుడు సిటీలో బోలెడు మంది ఉన్నారు. ఏ పనికి పోరండి, ఏ పనికి పోరు. వైట్ అండ్ వైట్ నీట్గా వేస్తారు వాళ్ళు.
నువ్వన్నా దానికి గంజి పెట్టవు ఒక్కొక్కసారి మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫాదరు, మీ బ్రదరు, లేక మీ ఇంట్లో వాళ్ళు, వాళ్ళని చూడండి, వాళ్ళ భార్యలు నీట్గా దానికి ఉజ్జాల క్రిస్పిన్స్ ఆయన పెట్టి ఆయన చేసి దానికి ఉజ్జాల కూడా లైట్గా తగిలిచ్చి నీట్గా మెరిసేలాగా చేసి నీట్గా వేసుకొని ఒక కట్చి పైన వేసుకొని లేక చేతులు పట్టుకొని ఠా అంటే గంట కొట్టేట్టు 9 గంటలకి బయట వచ్చేస్తారు ఇల్లు వదిలి. నువ్వు ఆఫీస్కి పోయే వాళ్ళు కూడా ఒక రోజు లేదు, ఒక రోజు ముందు పరుగులు తీస్తుంటావు. వాళ్ళు అదంతే లేదు, వాళ్ళు ఏ పని పాట లేదు వాళ్ళకి. మైండ్ని పని చేస్తారు, వాళ్ళు మైండ్ ద్వారా పని చేస్తారు, మైండ్కి క్రియేట్ చేస్తారు. ఈరోజు ఏదో ఒక రూపంలో నేను డబ్బుతో ఇంటికి వస్తాననేసి పోతారు. వాడుకుంటా ఏదో ఒక నలుగురు తెలియని వాళ్ళు, తెలివి తక్కువైన వాళ్ళు కొంచెం పని చేసుకోలేని వస్తారు. అనా స్టేషన్ కాడ పని ఉందినా అంటే వీడు లావాదేవీ తిరిగి నమస్తే పెట్టుంటారు, అందరికి పరిచయంలో ఉంటారు. పని పాటలు వాళ్ళు ఏం చేస్తారా, 4 చోట్ల ఆఫీసులు తిరుగుతూ ఉంటారు. ఏ పని ఒక పనికి వాళ్ళకి చేసి వాళ్ళ దగ్గర అక్కడ లంచం ఇచ్చినట్టు, లేక వాళ్ళకి ఏదో ఒక పనికి ఇచ్చినట్టు 5,000 5,000 పెట్టుకొని జేబులు పెట్టుకొని అక్కడ ఒక 1000 రూపాయలు ఇచ్చేసి ఇంటికి తీసుకొని పోతుంటారు. ఏ పని చేయలే, సాయంత్రం 5,000 6,000 తెలకాయ కూర బోటితో కూడా పార్సల్తో కూడా ఇంటికి పోతారు, కోరిని తినేసిపోతారు. మళ్ళీ మైండ్కి పని పెట్టారండి వాళ్ళు. పని చేయలేదని మీరే అనుకుంటున్నారు, వాళ్ళు పని బాట లేదని మీరే అనుకుంటున్నారు. వాళ్ళ మైండ్ని ఎలాగైనా ఈరోజు నేను ఇలా వస్తానని మైండ్ ద్వారా క్రియేట్ చేసుకొని మైండ్కి పని పెట్టేసిపోయారు. నువ్వు లేచి కూర్చున్నావు, కూర్చోవడం పెద్ద పని. ఈ సృష్టిలో పెద్ద పని ఏదంటే కూర్చొని ఉండడమే పెద్ద పని. దానికి మించింది కష్టం ఏం లేదండి. కూర్చొని ఉంటావు గంటల తరబడి, మీరు కష్టం అండి. నడుస్తాం, ఎంత దూరమైనా నడుస్తాం, ఎంత దూరమైన వర్క్ చేస్తాం, ఎంత దూరమైన పని చేస్తాం. గంటల తరబడి కూర్చోలేవు, పెద్ద పని చేస్తున్నావు. ఏం సార్ లేచి కూర్చొని నేను గమ్మని కూర్చొని ఉంటే డబ్బులు వస్తాయి సార్. కూర్చొని ఉండవు కదా, పెద్ద పని కదా. గమ్మని కూర్చోలేవు, మైండ్ ద్వారా అప్రిమేషన్ చేస్తున్నావు, కొంచెం వర్క్ చేస్తున్నావు, రాస్తున్నావు. ఇదంత పెద్ద పని కదా. నువ్వు కోరుకున్నది నీ దగ్గరికి వస్తుంది కన్ఫామ్గా. పాజిటివ్ థింకింగ్ ఉంటేనే, నెగిటివ్ కాదు. నువ్వు అడిగినావు వస్తుందా అన్నామంటే రాదు, వచ్చేస్తుంది, వచ్చే తీరాలి, వస్తుంది, వచ్చేస్తుంది. అంటే నువ్వు చేసిందంతా ఇప్పుడు పని అని చెప్తున్నాను, నువ్వు పని లేదన్నావు. నేను చెప్పిందంతా నీకు దగ్గర చూపించాను, ఏమేమి చేసినావు చూడు. ఎంత పెద్ద త్యాగం అంటే నిద్రనే త్యాగం చేయడం అంటే తమాషా. బాగా గాఢ నిద్ర పట్టేది ఆ టైంలో అండి, దాన్నే త్యాగం చేసి కూర్చున్నాను నేను. ఈ రోజు ఆనందంగా ఉన్నాను. అంతకుముందు 7-8 గంటలకు నిద్రపోయేది వ్యవసాయం లేనప్పుడు. వ్యవసాయం అంటే లేచి వెళ్తా, వ్యవసాయం లేదంటే బాగా మొక్కలు కాడికి తినేది, రాత్రి అంతా టీవీ చూసేది. వ్యవసాయంలో పొల్లాడిసి వచ్చినారు, పని లేదు కదా ఇంకా, బాగా ఉండమని తినేది, మళ్ళీ పడుకొని నిద్రపోయేది. 8-9 అయినా కూడా నేను ఇంకా వ్యవసాయం లేదు కదా, 6 నెలల తర్వాత కదా వ్యవసాయం. బాగా నిద్రపోయేది, 3 నెలలకు ఒకసారి వ్యవసాయం అంటే. ఈ 3 నెలలు నిద్రపోయేది అంటే బాడీని పెంచుకునేది, మళ్ళీ పోయి అక్కడ కరగ తీసుకునేది. పనులు కదా నేను చేసింది. కష్టపడితే కష్టం వచ్చింది, ఈజీ అన్నాను, ఈజీ మార్గాలు దొరికింది. ఒక్కొక్కడు వాడు మైండ్ పరంగా, వాడు ఆలోచన పరంగా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇది ఉండేది తల, మన బాడీ ఉంది, బాడీ లోపల తల అనేది ఒకటి పెట్టున్నారు. తల క్రియేట్ చేసి ఇచ్చిన కళ్ళు పెట్టి, తల లోపల ఒక గుంట తయారు చేసి ఒక మైండ్ని అనేది మెదడుని పెట్టి, ఆ మెదడు కూడా ఒక తెల్ల పొర చుట్టారు భద్రంగా. అంటే చిన్న క్రాక్ కూడా తగలకుంటూ ఉండడానికి, నిద్రపోవడానికి. అది ఎందుకు ఆ మెదడు ఉండేది? పని చేయడానికి. దానికి పని పెట్టు అన్నది. సైంటిస్టులు ఎలా అయ్యారు? మైండ్ని వాడుకున్నారు, కొత్త విషయాలను కనిపెడుతూ పోతున్నారు. ఈ ఫోన్ ఇట్లా నొక్కితే అమెరికా నుంచి మాట్లాడుతున్నారు, ఇట్లా నొక్కితే జపాన్ నుంచి కాల్ మాట్లాడొచ్చు. ఎవడు కనిపెట్టింది? ఇదంతా మానవుడే కదా. మైండ్ని వాడారు. దేన్ని వాడారు? మీరు చదువుకున్నారు, దేంతో చదువుకున్నారు? మైండ్ని వాడే కదా చదివారు. ఇప్పుడు జీవితానికి వచ్చినప్పుడు ఎందుకు ఆ మైండ్కి పని చెప్పలేదు అంటే, ఆ రోజు చదువు క్వశ్చన్స్ ఆన్సర్ కావాలని 10 సార్లు కాకపోయినా 20 సార్లు చెప్తా ఉన్నావో, చదువుతూ ఉంటే అది రికార్డ్ అయిందే, ఎగ్జామ్లో పోయినావు రాసావు, దానికి ఆన్సర్ క్వశ్చన్స్ వస్తే దీనికి కావాలంటే మళ్ళీ ఎన్నో ఉన్నాయి రికార్డింగ్. రిలీజ్ చేసిందే లేదా, రాసావా లేదా, పాస్ అయ్యావా లేదా? ఇప్పుడు జీవితం అనేది దేనికి మైండ్కి పట్టించలేకపోతున్నావు. పని ఉందండి, కూర్చొని ఉంటే జరుగుతుందండి. పని చేస్తున్నది, నువ్వు కూర్చొని ఉన్నావని నువ్వు తక్కువ అనుకుంటున్నావు. కూర్చొని ఉండడం కన్నా పెద్ద పని ఈ సృష్టిలోనే లేదండి. చూడండి, మీకు ఇది అప్లై చేసి చూడండి. గంటల తరబడి కూర్చుని వాడిని చూపించిన దగ్గర పెద్ద కష్టమైన పని అదే. లేచి సార్ లేచి కూర్చొని ఉంటే డబ్బులు వస్తాయి సార్ అంటే, కూర్చొని నువ్వు అప్రిమేషన్ చేస్తున్నావు. నువ్వు చేయలేదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అప్రిమేషన్ చేస్తావు. సార్ నేను కూర్చొని విశ్వాన్ని డబ్బు అడిగితే చేయలే అప్పుడు అంటే అడుగుతున్నావు. అదే అప్రిమేషన్ అంటే నువ్వు చెప్పదాన్ని అప్రిమేషన్ అడుగుతున్నావు కదా. కూర్చొని పాజిటివ్ కదా చెప్తున్నావు, ఇచ్చినందుకని ఇచ్చేస్తుంది, వస్తుంది. రాదనే సీనే లేదు. నా సబ్జెక్ట్ అంతా 2-3 రూల్ ఉంది. వచ్చిందంటే వచ్చేస్తుంది, ఉంది అంటే ఉండిపోతుంది, రాలేదంటే రాకుండా పోతుంది. కాబట్టి రాలేదు తీసేది మనకి వద్దు. వచ్చిందని చెప్పుకోండి, ఉంది అని నటించండి, ఆటోమేటిక్ జీవితాన్ని అద్భుతంగా. మరి వాళ్ళ అఫర్మేషన్, ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు 4 గంటలకు నిద్రలేసి నిద్రని త్యాగం చేసి హ్యాపీగా కూర్చొని మంచి అఫర్మేషన్ చేస్తూ నేను కోరుకున్నది అంతా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.